అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? 1956 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 9 ప్రధాన ఆయిల్ సంక్షోభాల గురించి ఈరోజు మీకు చెప్తా. 1956లో ఈజిప్ట్ సూయజ్ కాలువను జాతీయం చేయడంతో సరఫరా ఆగిపోయింది. ధరలు ఒక్కసారిగా 18% పెరిగాయి. 1973లో యుద్ధం కారణంగా అమెరికాపై అరబ్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆయిల్ ధరలు ఏకంగా 300% పెరిగి ప్రపంచం షాక్కి గురైంది. 1979లో ఇరాన్లో ప్రభుత్వం మారడంతో ఉత్పత్తి పడిపోయింది. బ్యారెల్ ధర $16 నుంచి $40కి చేరింది. 1990లో గల్ఫ్ వార్, ఇరాక్ కువైట్పై దాడి చేసినప్పుడు కేవలం ఒక్క రోజులోనే ధరలు 33% పెరిగాయి. కానీ యుద్ధం మొదలయ్యాక మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ది సూపర్ సైకిల్ 2003 నుంచి 2008లో చైనాలో డిమాండ్ భారీగా పెరగడంతో ఆయిల్ ధర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బ్యారెల్ $147కి చేరుకుంది. 2014 నుంచి 2016 ది ఆయిల్ గ్లట్, అమెరికాలో షేల్ ఆయిల్ పెరగడం వల్ల సరఫరా ఎక్కువై ధరలు 75% పడిపోయాయి. చరిత్రలో వింత కోవిడ్ క్రాష్ 2020లో అసలు ఆయిల్కి డిమాండ్ లేకపోవడం వల్ల లాక్డౌన్స్తో నెగిటివ్కి చేరింది $37. అంటే ఆయిల్ తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చే పరిస్థితి. యుక్రెయిన్ యుద్ధం 2022, రష్యాపై ఆంక్షల వల్ల ధరలు మళ్ళీ $130 మార్కును దాటాయి. ఇప్పుడు చూస్తుంది మనం హార్మోజ్ సంక్షోభం. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధిలో అంతరాయాల వల్ల ధరలు మళ్ళీ $100 వైపు పరుగులు తీస్తున్నాయి. ఎవడు ఎన్ని యుద్ధాలు చేసినా, రాజకీయాలు చేసినా ఆఖరికి మన జేబు నుంచి డబ్బులు పోయేది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.